ఖమ్మం జిల్లాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలి రాజీనామా ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మామిళ్లగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేసిన భూక్యా గౌతమి రాథోడ్ తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెన్షన్ ఎత్తివేసి విధుల్లో చేరాలని ఆదేశాలు వచ్చినప్పటికీ రీజాయినింగ్ సమయంలో జిల్లా విద్యాశాఖ అధికారి తనను అవమానించారని ఆమె ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై విద్యాశాఖ నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన వెలువడలేదు. సస్పెన్షన్ ఎత్తివేత, రీజాయినింగ్ ఆదేశాలు, కానీ చివరికి రాజీనామా. ఖమ్మం జిల్లాకు చెందిన స్కూల్ అసిస్టెంట్ భూక్యా గౌతమి రాథోడ్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. రీజాయినింగ్ ప్రక్రియలో తనకు అవమానం జరిగిందని, మానసికంగా తీవ్ర వేదనకు గురయ్యానని ఆమె వీడియో ద్వారా తెలిపారు. అయితే ఆమె ఆరోపణలపై అధికారుల నుంచి ఇంకా ఎలాంటి వివరణ రాలేదు. కన్నింటి పర్యంతమై ఉద్యోగానికి రాజీనామా ప్రకటించిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు గౌతమి రాథోడ్ విడుదల చేసిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారుతోంది. తనను జిల్లా విద్యాశాఖాధికారి అవమానించారని ఆమె ఆరోపిస్తూ ఉద్యోగాన్ని వీడుతున్నట్లు ప్రకటించారు. కాగా ఈ ఆరోపణలపై విద్యాశాఖ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తూ భావోద్వేగ వీడియో విడుదల చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన స్కూల్ అసిస్టెంట్ భూక్యా గౌతమి రాథోడ్ సస్పెన్షన్ ఎత్తివేసి విధుల్లో చేరాలని ఆదేశాలు వచ్చినప్పటికీ రీజాయినింగ్ సందర్భంగా తనను అవమానించారని ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు విద్యాశాఖ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. 6 నెలలుగా నేను సస్పెన్షన్లో ఉన్నాను. తిరిగి నేను మళ్ళీ ఉద్యోగంలోకి రావడం జరిగిందండి. రెస్పెక్టెడ్ డిఓ సార్ నన్ను మళ్ళీ రివోక్ చేశారు. నేను మళ్ళీ తిరిగి నా జాబ్లోకి వచ్చాను. సో ఈ విషయం మీ అందరికీ నేను చెప్పాలనుకున్నాను. అలాగే ఈ 6 నెలల్లో నా వాళ్ళు ఎవరు, నా ఆప్తులు ఎవరు, ఇవన్నీ కూడా నాకు బాగా తెలిసాయి. నేను ఈ విషయం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. యాక్చువల్లీ ప్రశాంతంగా నా డ్యూటీ నేను చేసుకోవచ్చు. కానీ నా అభిమానులను నేను వదులుకోలేను ఫస్ట్ థింగ్. ఎందుకంటే నా చిన్న నటన కావచ్చు, లిప్సింగ్ కావచ్చు, నా మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా మీరందరూ ఎంతో ఇష్టపడతారు. మీరందరూ అది నా ఆనందమైన బాధైనా మీతో నేను చెప్పాలనుకున్నాను. నేను ఒకరోజు మీ ముందు ఏడ్చుకుంటూ కూడా నేను చెప్పాను, ఈ రకంగా నాకు తెలియకుండా ఇలా జరిగిందని చెప్పి. ఇప్పుడు నాకు ఒక చిన్న ఆనందం, తిరిగి నేను డ్యూటీలోకి జాయిన్ అయ్యాను. ఏదన్నా కూడా నేను చెప్తూనే ఉంటాను. సో చెప్పాలనిపించింది. ఇది వచ్చేసి నా ఆర్డర్ కాపీ అనమాట. 15 డేస్ అయిపోయింది నేను డ్యూటీలోకి వచ్చి జాయిన్ అయిపోయి. ఈరోజు లీవ్ తీసుకున్నాను, కొంచెం ఫీవర్గా ఉంది. సో ఈ విషయం చెప్పాలనిపించింది. అందరూ అంటున్నారు చెప్పండి చెప్పండి అని. చెప్పేదేం లేదు. కొన్ని పరిణామాలకి కొన్ని రిజల్ట్స్ ఉంటాయి, చేసేదేం లేదు. బట్ అన్నీ తెలుసుకుంటూ ముందుకెళ్ళి లైఫ్లో ఒక మంచి పేరు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఆల్వేస్ కోరుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్. బై.